ఇంట్లో అన్నం ఉన్నా అత్తకి మాత్రం తినడానికి దొరకలేదు. కారణం తెలుసా? ఒక చిన్న గ్రామంలో పాత ఇల్లు, మట్టి నేల, చిన్న వంటగది. ఆ ఇంట్లో ఒక వృద్ధ అత్త, ఆమె కొడుకు, కొత్తగా వచ్చిన కోడలు ఉంటున్నారు. కొడుకు మంచి మనసున్నవాడు, కాని ఉద్యోగం కోసం రోజంతా బయటే ఉంటాడు. ఇంట్లో అత్త, కోడలు మాత్రమే. కోడలు మొదట్లో బాగానే ఉంటుంది, కాని లోపల మాత్రం చాలా పిసినారి స్వభావం. మొదటి రోజు ఉదయం అత్త ప్రేమగా అంటుంది, అమ్మా, నువ్వు కొత్తగా వచ్చావు కదా, నేను వంట చేస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో. కోడలు, లేదమ్మా, నేను చూసుకుంటాను. కాని ఆమె వండినప్పుడే అసలు కథ మొదలవుతుంది. కోడలు అన్నం వండుతుంది, కూర వండుతుంది. ముందుగా తానే తింటుంది. అత్తకి పెట్టేటప్పుడు ఇది చాలు మీకు అంటూ చిన్న గిన్నెలో కొంచెం మాత్రమే పెడుతుంది. అత్త ఆశ్చర్యపోతుంది. అత్త బాధ. అత్తకు ఇంకా ఆకలుంటుంది, కాని చెప్పడానికి సిగ్గుపడుతుంది. ఆమె మనసులో పిల్లలకు ఇబ్బంది పెట్టకూడదు అని మౌనమవుతుంది. రాత్రికూడా అదే పరిస్థితి. కోడలు తినేసి మిగిలిన కొంచెం మాత్రమే అత్తకిస్తుంది. అత్త ఆకలితో పడుకుంటుంది. రోజురోజుకీ అత్త బలహీనంగా మారుతుంది. మాటలు కూడా తగ్గిపోతాయి. కోడలు మాత్రం ఎప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఒకరోజు చాలా ఆకలిగా ఉండి అత్త కిచెన్లోకి వెళ్తుంది. మిగిలిన అన్నం తీసుకుని తినబోతుంది. అప్పుడే కోడలు చూస్తుంది. ఎందుకిలా దాచుకుని తింటున్నారు? నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, ముందు అడగాలి. అత్త కళ్లలో నీళ్లు. ఆ రాత్రి అత్త బయట కూర్చుని ఆకాశం చూస్తూ అంటుంది, నా కొడుకి భార్య ఇలా ఉంటుందని అనుకోలేదు. మరుసటి రోజు కొడుకు గమనిస్తాడు, అమ్మా, ఎందుకింత బలహీనంగా ఉన్నావ్? అత్త మొదట దాచుతుంది, కాని తర్వాత నిజం చెబుతుంది. కొడుకు కోపంతో కోడల్ని అడుగుతాడు, ఇది నిజమా? కోడలు మొదట తిరస్కరిస్తుంది, కాని చివలికి ఒప్పుకుంటుంది. ఆమెకి తన తప్పు అర్థమవుతుంది. అమ్మా, క్షమించండి, నేను చాలా తప్పు చేశాను. ఆ రోజునుంచి కోడలు ప్రేమగా అత్తకి భోజనం పెడుతుంది. మొదట అత్తకి పెట్టి తర్వాత తానే తింటుంది. ఇంట్లో మళ్ళీ ఆనందం వస్తుంది. తినిపించడమంటే కేవలం భోజనం కాదు, ప్రేమను పంచడం. తర్వాత తానే తింటుంది. ఇంట్లో మళ్ళీ ఆనందం వస్తుంది. తినిపించడమంటే కేవలం భోజనం కాదు, ప్రేమను పంచడం. వీడియో నచ్చితే లైక్, థమ్స్ అప్. మీ పిల్లలతో షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.